మొన్న ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితం కాకినాడకు చెందినటువంటి నూకరాజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నటువంటి నూకరాజు గారి కుటుంబం రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి దూకి మొత్తం కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాన్ని మొత్తం అందరం కూడా చూసాం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాని వెనుక కారణాలు ఏంటి అని చూస్తే వాళ్ళ యొక్క సూసైడ్ నోట్లో చెప్పడం జరిగింది. సాదిక్ ఖాన్ అనేటువంటి ఒక రైఫిల్ ట్రైనరు వాళ్ళ అబ్బాయిని మామూలుగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్రైనింగ్కి తీసుకెళ్లేవారు. ఆ విధంగా పరిచయమైనటువంటి ఆ సాదిక్ ఖాన్ ఆ కుటుంబంతో బాగా సంబంధాలు పెంచుకొని చివరికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆదాయాల గురించి, వాళ్ళ కుటుంబ ఆస్తుల గురించి, బ్యాంక్ అకౌంట్ల గురించి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత వాళ్ళని బెదిరిస్తూ, వాళ్ళని మతం మారాలి అని చెప్పి వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ, ఒకవేళ మారనటువంటి పక్షంలో వారి మీద అనేక రకాలుగా వాళ్ళని హెరాస్ చేస్తూ చివరికి అది తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే ఈ సౌజన్య అనేటువంటి ఎవరైతే నూకరాజు గారి కూతురు ఉన్నారో ఆమె కూడా సూసైడ్ నోట్లో రాసి పెట్టడం జరిగింది. ఇతని మూలంగా, ఇతని యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము అని చెప్పి. ఈ మధ్య కాలమే ఆమె యొక్క భర్త అయినటువంటి మల్లికార్జున్ రెడ్డి అనుకుంటాను అతని పేరు, భాస్కర్ రెడ్డి గారి కుమారుడు, అతను కూడా అనుమానాస్పద విధంగా అతను చనిపోయాడు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారు తన యొక్క కుమారుడి యొక్క మరణం గురించి ఎస్పీని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మాకు దీని వెనుక సాదిక్ ఖాన్ హస్తం ఉంది, అతనే ఈ యొక్క హత్యకి పాల్పడ్డాడు అనేటువంటి అనుమానం ఉంది, దీని మీద మీరు వెంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి అని చెప్పి వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు కూడా అడిగినటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో మనం చూడాలి, ఇంత సాఫ్ట్ ఏరియాస్ అంటే ప్రశాంతమైనటువంటి గోదావరి జిల్లాల్లో కూడా లవ్ జిహాదీ పేరు మీద ఏ విధంగా మతము మార్పిడికి, ఏ విధమైనటువంటి వాళ్ళని ట్రాప్లోకి ముందుగా ఆ యొక్క అమ్మాయిల్ని కానీ మహిళల్ని కానీ ట్రాప్ చేసి మీతో మేము ఉన్నాం, మీ కష్టాలైనా మంచైనా చెడైనా మేము చూసుకుంటాము అని చెప్పి వారికి దగ్గరైన తర్వాత వాళ్ళని మత మార్పిడి కోసం వారిని బలవంతం చేయటం, లేనట్లయితే వారి గురించి మరి వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని నేను సోషల్ మీడియా ద్వారా బయటపడతాను అని చెప్పి బెదిరించటం, ఈ యొక్క కుటుంబానికి అవమానానికి గురై, భయానికి గురై ఏ విధంగా దీన్ని సాల్వ్ చేసుకోవాలో అర్థం కానటువంటి ఒక తీవ్రమైనటువంటి మనోవేదంతో వారి వేళ ఆత్మహత్య చేసుకుంటాం చూసాం మన అందరం కూడా. అయితే ఒకటి, ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించారు, సాదిక్ ఖాన్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. కానీ మరి ఈరోజు డీజీపీ కానీ అలాగే హోంమంత్రి గారు కూడా దీని మీద స్పందించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఒక్క కాకినాడలోనే కాదు, కాకినాడలో గత సంవత్సరం కూడా భానుగుడి సెంటర్ అంటే కాకినాడలో తెలియని వాళ్ళు ఉండరు, అక్కడ భానుగుడి సెంటర్ దగ్గర కూడా పాలస్తీనా జెండాలని అక్కడ కట్టినటువంటి సందర్భం. మరి ఇటువంటి జరుగుతున్నప్పుడు వెంటనే దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైనటువంటి శిక్ష కానీ వేయకపోతే మళ్ళీ ఇతర ప్రాంతాల్లో జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ఒక్క కాకినాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు అనేకము మా దృష్టికి వస్తూ ఉన్నాయి. మన తణుకులో కూడా 1-2 సంఘటనలు మరి మా దృష్టికి రావటం జరిగింది. వాటిని కూడా ఈరోజు ఎస్ఐ గారికి మనం చెప్పాం. రాబోయే కాలంలో మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరైనా సరే ఈ విధంగా మీ మీద మత మార్పిడి చేసుకోవాలి అని చెప్పి బలవంతం చేస్తే వెంటనే మీరు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులని దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే పార్టీ యావత్తు కూడా మీ వెనకాల ఉంటుంది. మీరు ఎవరూ కూడా ఈ విధమైనటువంటి మనోవేదనకు గురై ఆత్మహత్యలు కానీ ఇతరత్ర తీవ్రమైనటువంటి చర్యలకు మీరు తీసుకొని కుటుంబానికి శోకాన్ని మిగిల్చకూడదు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో డీజీపీ గారు కూడా, హోంమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, వారి దృష్టికి వచ్చినవన్నీ, ఆ యొక్క ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాబోయే కాలంలో ఇటువంటివి ఎక్కడ జరిగినా కూడా తప్పకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అనుమానాస్పదమైనటువంటి వారు ఎవరైనా మన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి. వెంటనే మేము మీ కూడా ఉండి
మనం కావలసినటువంటి చర్యలు తీసుకుంటానికి మేమందరం కూడా మీతో ఉంటాము. జనతా వారధి అదే, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేదే జనతా వారధి. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈరోజు ఈ యొక్క లవ్ జిహాదీ మీద ఉన్నటువంటి ఈ కేసు కానీ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద కానీ సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. भारत माता की जय, भारत माता की जय।